మన టీవీ 6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం విఎం మంజర్ పరిధిలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు వర్షం పడితే వర్షపు నీరు స్కూల్ గ్రౌండ్ మొత్తం కూడా వ్యాపిస్తున్నాయని, ఈ వర్షపు నీరు ఇంకడానికి సుమారు 3 నుంచి 5 రోజులు పడుతుందని, వర్షపు నీరు ఇంకిన తర్వాత బురద కూడా ఇంకిపోవడానికి కనీసం 10 నుంచి 15 రోజులు పడుతుందని చెప్పేసి విద్యార్థులు వాపోతున్నారు. వర్షపు నీటిలో దోమలు పెరిగి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా వాపోతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే తక్షణమే ఎకనైనా సంబంధిత అధికారులు స్పందించి స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి ఈ వర్షపు నీటిని పూర్తిగా తొలగించాలని, ఇక ముందు వర్షం పడితే స్కూల్ ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఏవైనా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ వివరాలు మనం విద్యార్థుల మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. My name is Harkavya. I am studying 10th English medium A section in ZPSS VM Mandir. మా స్కూల్లో ఈ వర్షం నీళ్ళ వల్ల వర్షం వచ్చినప్పుడు గ్రౌండ్ మొత్తం వర్షంతో నిండిపోతుంది. ఎలాంటి యాక్టివిటీస్ కూడా మేము చేయలేకపోతున్నాం. కనీసం గేమ్స్ ఆడుకోవడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉంది. వాటర్ అంతా గ్రౌండ్లోనే ఉండిపోవడం వల్ల మస్కిటోస్ అనేసి వచ్చి చేరి మాకే చాలా ఫీవర్, అట్లా చాలా డిసీజెస్కి మేము గురవుతున్నాం. కొంచెం ఇది ఎవరైనా చూసి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. మై నేమ్ ఇస్ సాగర్. నేను పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాను. మా స్కూల్లో వర్షం నీరు చేరి చాలా దోమలు, పాములు అలాంటివి వస్తున్నాయి. జిల్లా అధికారులు ఈ నీళ్లు పోయేలాగా చూసి మా స్కూల్కి కొంచెం ఉన్నతమైన విధంగా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు బండి రాము. పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ విఎం మంజర్ హై స్కూలు, పెనుబలి మండలం, ఖమ్మం జిల్లా. సత్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెనుబలి మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ విఎం మంజర్ హై స్కూల్లో అన్ని తరగతి గదులు చక్కగా ఉన్నప్పటికి కూడా, విశాలమైనటువంటి క్రీడా మైదానం ఉన్నప్పటికి కూడా పిల్లలకు కానీ చాలా ఉపయోగకరంగా లేకుండా ఉండడం జరిగింది. ఇది ఎలా ఉందంటే ఒక చెరువును తలపిస్తున్నట్టు ఉంటుంది. మనం కనుక వరి మళ్ళకి నీళ్లు పెట్టుకుంటే కనుక దమ్ము చేసినప్పుడు ఎలా కనపడుతుందో అలా ఉండటం జరుగుతుంది. ఇది ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వారు చూస్తాము అని చెప్పడం జరిగింది. మేడం గారికి, అంటే రాగమయ్య గారికి, ఎమ్మెల్యే గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. మొన్న దయానంద్ గారిని కలిసి వారి ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వారికి విజువల్స్ కూడా చూపించి పరిస్థితి ఇలా ఉందంటే దీన్ని మేము సరి చేస్తాము, దీనికి కొంత టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది సారు. మరి పెద్ద మనసుతో మేడం గారు, సారు దయ చూపించి ఈ యొక్క క్రీడా మైదానాన్ని ఆదుకున్నట్లయితే ఈ క్రీడా మైదానం అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రీడా మైదానాన్ని కొంచెం పెద్ద మనసుతోటి అధికారులు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కొంచెం అభివృద్ధి చేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనసుతో ఈ యొక్క క్రీడా మైదానాన్ని కాపాడగలరని చెప్పేసి మీ అందరికి నమస్కారాలు.